మూత్రపిండాలలోని గ్లోమరూస్ అనేటువంటి స్ట్రక్చరు, దీంట్లో హైలైన్ డిపాజిట్స్ ఉండటం వల్ల హైలైన్ నాడ్యూల్స్ ఏర్పడి ఫిల్ట్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇందువల్లనే ఆల్బుమినూరియా, మూత్రంలో ఆల్బుమిన్ పోవటం జరుగుతుంది. దీన్ని కిమ్మిల్-స్టెల్ విల్సన్ అనే శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఇదే కేడబ్ల్యూ సిండ్రోమ్ అంటారు. హలో, నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్. డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నెఫ్రోపతి, డయాబెటీస్లో వచ్చే మూత్రపిండాల వ్యాధి, దీని గురించి చెప్తాను. డయాబెటీస్ వల్ల వచ్చే చిన్న రక్తనాళ వ్యాధులలో ముఖ్యమైనది మూత్రపిండాల వ్యాధి. మధుమేహ వ్యాధిలో మూత్రపిండాల రక్తనాళాల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. ఇవి అందరికీ వస్తాయా అంటే ఖచ్చితంగా చెప్పలేం. సుమారు 10-15 సంవత్సరాల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రావచ్చు. కొంతమంది డయాబెటీస్ రోగులకి ముందే సరిగ్గా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే HbA1c బాగా ఎక్కువ ఉంటే 8-9 ఆ ప్రాంతాల్లో ఉంటే కూడా రావచ్చు. కొంతమందికి రక్తపోటు అధికంగా ఉంటే రావచ్చు. సాధారణంగా రక్తపోటు, షుగర్ వ్యాధి రెండు కలిసే ఉంటాయి. తర్వాత జెనెటిక్ కారణాల వల్ల, జన్యపరమైన కారణాల వల్ల కూడా నెఫ్రోపతి కొంతమందికి తొందరగా రావచ్చు. ఏదైనా కానీ డయాబెటీస్ వ్యాధి వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి, మొత్తం వచ్చే మూత్రపిండాల వ్యాధిలో కనీసం 85% డయాబెటీస్ వల్లే వస్తున్నది. ఈ మూత్రపిండాలు మనిషికి 2 ఉంటాయి. ఇవి కడుపు వెనక భాగంలో కుడివైపు, ఎడమవైపు ఉంటాయి. వీటి నిండా చిన్న చిన్న రక్తనాళాలతో కూడిన ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. వీటిని ఒక యూనిట్ని నెఫ్రాన్ అంటారు. దీంట్లో గ్లోమరూలస్ అనేటువంటి ఒక ఫిల్టరింగ్ చేసే పదార్థం ఉంటుంది. తర్వాత దానికి ఒక ప్రాక్సిమల్ ట్యూబ్యూలు, డిస్టల్ ట్యూబ్యూలు, కలెక్టింగ్ ట్యూబుల్ ఆఫ్ హెన్లే అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఈ రక్తనాళాల్లోకి వచ్చిన రక్తంలోంచి యాఫరెంట్ ఆర్టేరియోలులోంచి వచ్చిన రక్తాన్ని వడపోత పోసి మూత్రపిండాల్లోకి విష పదార్థాలు వచ్చిన ఉంటాయి, యూరియా, క్రియాటిన్ మొదలైనవి, వాటిని మూత్రంలోకి విసర్జిస్తాయి. దానివల్ల శరీరంలోని చెడు పదార్థాలు వెళ్ళిపోతాయి. అయితే ఈ ఫిల్ట్రేషన్ ఎఫెక్ట్ అవటం అంటే ఈ రక్తనాళాలు గట్టిపడిపోయి ఈ ట్యూబ్యూల్స్లో, ఈ గ్లోమరులస్లో వడపోతకు ఉపయోగపడే బేస్మెంట్ మెంబ్రేన్ అనే పొర డయాబెటీస్ రోగులకి క్రమంగా గట్టిపడిపోతుంది. దీన్నే నాడ్యులర్ గ్లోమరులోస్క్లెరోసిస్ అంటారు. ఈ వ్యాధిని కిమ్మిల్, స్టేల్ మరియు విల్సన్ అనే 2 శాస్త్రజ్ఞులు మొట్టమొదట కనుగొన్నారు. అందుకే